రామ్ రామ్ ఫ్రెండ్స్, ఒక బుక్ తగలపెడితే లేపేశారు. అదే మన నలంద తక్షశిల లైబ్రరీస్ని కాల్ చేస్తే వాళ్ళ పేర్లతో మన దేశంలో ఇంకా పిల్లలకు పేర్లు పెట్టుకుంటారు. గల్లీలకి, ఊర్లకి, యూనివర్సిటీలకి తగలపెట్టేసిన వాళ్ళే ఇప్పటికీ ఉన్నాయి. అవే వాడుతున్నాం పేర్లు. ఒక మతం నిన్ను లేపేస్తుంది. ఎందుకు? ఆ మతాన్ని వదిలేసినా, ఆ మతానికి నువ్వు చెందకపోయినా, దాంట్లో ఉన్న తప్పులను తప్పు అని చెప్పినా, కించపరిచినా, వాళ్ళు నమ్మే వాళ్ళ కార్టూన్లు వేసినా, పుస్తకాన్ని తగలపెట్టిన దాని పేరు ఏంటి, ఆ రిలీజియన్, ఆ శాంతియుతమైన మతం ఏంటి అని స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజియన్ ఆఫ్ పీస్, RIP అర్థమైపోయింది అనుకుంటా. సల్మాన్ మోమికానే దీనికి సాక్ష్యం. 38 ఏళ్ల సల్మాన్ని టిక్టాక్ లైవ్ చేస్తుండగానే వచ్చి పైకి పంపించేశారు. ఇవన్నీ చూస్తే అందరికీ గుర్తొచ్చేది 2023లో తాను ఒక మత గ్రంథాన్ని తగలపెట్టిన వీడియో. అది వైరల్గా మారింది కూడా. ఎందుకు తగలబెట్టాడు? ఆ పుస్తకం, ఆ మతం చేసేది ఒక్కటే, మారణ హోమం. అలాంటి దానికి నేను ఎప్పుడూ తల వంచబోను. ఈ మతానికి, ఆ పుస్తకానికి నేను వ్యతిరేకిని. ఇది మానవత్వానికి ఎంతో ప్రమాదకరం అని చెప్పాడు. వీళ్ళ మాట వినని వాళ్ళని ప్రాణాలతో ఉండనివ్వదని ఆ పుస్తకం, ఆ మనుషులు చెప్పాడు, అన్నాడు. దీనికోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమన్నాడు. అలానే ఈరోజు ప్రాణాలు కోల్పోయాడు. అంటే ఆయన చెప్పిందే నిజమని ఈ రోజున రుజువయ్యింది. ప్రపంచం సల్మాన్ కోసం మాట్లాడుతుంది. అసలు ఎవరి సల్మాన్ మోమికా? ఈయన స్వీడన్లో అబ్దుల్లాల పుస్తకాన్ని తగలబెట్టినందుకు చాలామందికి తెలుసు. కానీ అతని కథ ఎవరికీ తెలియదు. ఎందుకు తగలపెట్టాడో ఎవరికీ తెలీదు. సల్మాన్ పూర్తి పేరు సల్మాన్ సబా మాథ్యూ మోమికా. ఇరాక్లో అస్సిరియన్ క్రైస్తవుడిగా జన్మించాడు. అతని మాతృభాష అరామిక్. అస్సిరియన్లు మెసొపొటేమియా యొక్క స్థానిక ప్రజలు. అరబ్ ముస్లింలు 7వ శతాబ్దంలో వారి భూమిని ఆక్రమించినప్పటి నుండి కూడా వీళ్ళని అత్యంత దారుణంగా హింసించారు. అదంతా కూడా సల్మాన్ పెరుగుతున్నప్పుడు చూశాడు. తన కుటుంబంపై ఇస్లాం వాదులు దాడి చేయడం చూశాడు. స్నేహితులను, బంధువులను కోల్పోయాడు. 2014లో ఐసిస్ తన ప్రజలను అంతం చేసేందుకు ప్రయత్నిస్తే సల్మాన్ ఆయుధాలు పట్టుకొని జిహాదీలతో పోరాడాడు కూడా. ఇరాక్లోని అస్సిరియన్ క్రైస్తవ జనాభా 1.5 మిలియన్ల నుండి కేవలం 100,000కు తగ్గింది. ఇది కదా నిజమైన మారణహోమం. దీనిని కళ్ళారా చూశాడు. సల్మాన్కు తన మాతృభూమి నుండి పారిపోయి ఐరోపాలో ఆశ్రయం పొందడం తప్ప వేరే మార్గం తోచలేదు. స్వీడన్లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నార్వేలో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నాడు, కానీ అది తిరస్కరించబడింది. సల్మాన్ ఇరాక్ నుండి బహిష్కరణను ఎదుర్కొంటున్నాడు. అక్కడ అతనికి మరణశిక్ష విధించబడింది. ఎందుకు? ఈ పుస్తకాన్ని తగలపెట్టినందుకు, వాళ్ళ దాంట్లో ఉన్న తప్పులు చూపెట్టినందుకు, గొంతు విప్పి మాట్లాడినందుకు, ప్రశ్నించినందుకు. వాళ్ళ పుస్తకాన్ని కాల్చి ద్వేషాన్ని రెచ్చగొట్టాడు అనే ఆరోపణలపై స్వీడన్లో విచారణను కూడా ఎదుర్కొంటున్నాడు. కొన్ని రోజుల్లో వాయిదా ఉంది, వెళ్ళవలసి ఉంది కోర్టులో. ఈలోపే ఆయన అపార్ట్మెంట్లోకి వెళ్ళి ప్రాణాలు తీసేశారు. సల్మాన్ను రక్షించడంలో ప్రపంచం ఈ రోజున విఫలమైంది. ఈ రోజున సల్మాన్ వల్ల ఈ మతం గురించి అందరికీ తెలిసింది. వీళ్ళు చేసే మారణ కాండ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఈ మతం శాంతి మతం అస్సలు కాదు, ప్రపంచం ఇంకా నిద్రపోతుంది అని ఒకరంటే, నేను సల్మాన్ లానే పుస్తకం కొని మరీ కాల్ చేస్తా, ఏం చేస్తారో చూస్తా అంటున్నాడు ఇంకొకడు. డజన్ల కొద్దీ వాళ్ళ పుస్తకాలను కొంటాను, తగలబెడతా అంటున్నాడు ఇంకొకడు. మరి ఇంత దారుణంగా చంపేస్తే తోటి అబ్దుల్లాలు ఇది అన్యాయం, తప్పు అంటున్నారా? ఆయన చేసింది తప్పు, జరిగింది కరెక్ట్ అంటుంది ఈవిడ. చేసే పని జర్నలిజం. ఇదిగో వీళ్ళంతా జస్టిస్ జస్టిస్, న్యాయం జరిగింది అని కామెంట్స్ పెట్టారు. ఓలా ఊబర్ అనుకుంటూ. మన దేశంలో ఉండే అబ్దుల్లాలు అలా కాదు, మంచోళ్ళు, సెక్యులరిజం ఫాలో అవుతారు. అలా అనరు. ఇది తప్పు అని అంటున్నారు అనుకుంటున్నారా? వీడు ఉవేద్ ముఅజ్జం స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ అట. వృత్తి ఉపాధ్యాయ వృత్తి. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, మానవ హక్కుల కోసం పోరాడుతాడట. ఇక్కడ చనిపోయింది మనిషి కదా, అంటే ఆయన బతికే హక్కుని తీసేసుకున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కదా. ఏమంటున్నాడో చూద్దామా? న్యూస్ తెలిసిందా, నరకానికి పో ఇంకా అని పెట్టాడు. ఇలా జరగాల్సిందే అని ఇంకొకడు. వీళ్ళ మధ్యలోనే మనం అందరం జై సెక్యులరిజం అని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు బతికేస్తున్నాం. మన దేశంలో 1927లో మనస్మృతిని తగలబెట్టాడు అంబేద్కర్. అంటే సాంస్క్రిట్ రాదు మనకి, ఎవడో కన్వర్ట్ చేసిన, కమ్యూనిస్టులు కన్వర్ట్ చేసిన పుస్తకాలను చదివేసి అదే నిజమని అనుకున్నాడు. అప్పుడు ఏ హిందువు ఇలా చేయలేదే.
అయినా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఈ ఫేక్ అంబేద్కరవాదులు హిందువులు హింస చేస్తారు అంటారు. మొన్న ఈమె సిగరెట్ తాగుతూ మనుస్మృతిని తగలబెట్టింది. అయినా హిందువే హింస చేస్తాడు. డిసెంబర్ 25న మనుస్మృతి దహన్ దివస్ చేసుకుంటున్నారు. అయినా హిందువే హింస చేస్తాడు. ఇలా వాళ్ళ పుస్తకం కాలిస్తే ప్రాణం తీస్తారు, కార్టూన్ వేస్తే తల తీస్తారు, ఫోటో షేర్ చేస్తే ఫత్వాలు జారీ చేస్తారు. బట్ రాహుల్ గాంధీ ఫేక్ అంబేద్కరవాదులు, నికృష్టులు, హిందూ హింసే ఖై అంటాడు. మళ్ళీ ఆ పార్టీకి, కాంగ్రెస్కే ఓటు వేస్తారు హిందువులు. మైనారిటీగా ఉంటే వాళ్ళు ఫాలో అయ్యేది తకియా, అంటే మనల్ని నమ్మించడానికి అబద్ధాలు ఆడొచ్చు, నాన్ బిలీవర్స్ దగ్గర నమ్మకం పొందడానికి ఏదైనా చెయ్యొచ్చు అంట. అట్లీస్ట్ సల్మాన్ మోనికా కోసం తెలుసుకోండి, ఈ హత్య కేవలం మోమికాపై జరిగిన దాడి కాదు, ఇది మన అందరిపైన జరిగిన దాడి. ఇది ఒక హెచ్చరిక అని అంటున్నారు ప్రపంచమంతా ఈ రోజున. అతన్ని హత్య చేసి తనలో ఉన్న ఫైర్ని ఆపేసామనుకుంటున్నారు మతోన్మాదులు, కానీ వారు అతన్ని అమరుడిగా మార్చారు. మేం అతడితో ఉన్నాం, చివరి శ్వాస వరకు ఉంటాం అని అంటున్నారు అందరూ. ఒక్కడు చనిపోయినా తన కోసం, ఆ మతం కోసం లక్షల మంది మాట్లాడుతున్నారు. సల్మాన్ గెలిచాడు, అబ్దుల్లా ఓడిపోయాడు. ఈ రోజున ఎవ్వరూ లేకపోతే వాళ్ళల్లో వాళ్ళే సున్నీ అని, షియా అని వాళ్ళ వర్గాల్లో వాళ్ళ పోరు ఉంటుంది. ఆఖరికి ఇలా ఒక్కడే వాడితో వాడే యుద్ధం చేసుకుంటాడు. సో నిజంగా హింస చేసేదెవరు, నిజంగా శాంతిని ఫాలో అయ్యేదెవరు, సర్వేజన సుఖినో భవంతు అని అనేది ఎవరో తెలుసుకోవాలి. జై భారత్, జై హింద్.